రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 1982లో ఆయన ఇజ్రాయెల్ ఎంబసీ వాషింగ్టన్ డీసీలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా పనిచేశారు. తరువాత ఆయన ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధిగా సేవలందించారు. 1988లో ఆయన లికుడ్ పార్టీ తరపున తొలిసారి ఇజ్రాయెల్ పార్లమెంటుకు క్నెసెట్కి ఎన్నికయ్యారు. 1993లో లికుడ్ పార్టీ నేతగా ఆయన ఎన్నికయ్యారు. 1996లో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో అనగా 46 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన పాలనలో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన పాలస్తీన్ సమస్య పరిష్కారంలో పెద్దగా పురోగతి సాధించలేకపోయారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలై పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాతి కొన్ని సంవత్సరాలలో ఆయన ఆర్థిక మంత్రి మరియు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2005లో ఆయన లికుడ్ పార్టీ నాయకత్వాన్ని మళ్లీ చేపట్టారు. 2009లో ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన 2021 వరకు 12 సంవత్సరాల పాటు నిరంతరం అధికారంలో కొనసాగారు.